Om Shanti. Om Shanti. We all had kept aim to look into our stage and the awareness of how much in Hindi we say Nyara and Pyara. మనందరికీ లక్ష్యం ఉంది, Detached and lovely. ఎంత మన స్థితిని ఎలా ఉంచుకోవాలి, న్యారా ప్యారాగా డిటాచ్డ్గా ప్రేమగా ఉంచుకోవాలి, అన్టచ్డ్గా ఉంచుకోవాలి అని బాబా చెప్పారు. మనం న్యారా ప్యారాగా 4 అంశాల్లో ఉండాలి. మూడవది మనం ఈరోజు పూర్తి చేస్తున్నాం. మనం సింప్లిసిటీ గురించి మాట్లాడాం, సరళత గురించి. తర్వాత సాధకి, నిన్నైతే సాధన గురించి మాట్లాడాము. సాధనాలు అంటే మనం బాబాకు చెందిన వాళ్ళుగా అయిన తర్వాత మనకు ఏది కావాలో మన కోసం, అలాగే సేవ కోసం ఏం కావాలో తెలుసుకోవటం. మనలో కొంతమంది కొంటాము, ఉపయోగిస్తాము. నా జీవితంలో మనలో కొంతమందికి బాబా మనకు కావాల్సినవన్నీ సమకూర్చారు, సేవ కోసం కావాల్సినవి. There shouldn't be this thought that I cannot do without it or this belongs to me. కానీ అంతర్ముఖంగా అయితే నేను ఇది లేకుండా చేయలేను, లేకపోతే ఇది నాదే అనే ఆలోచన ఎప్పుడు రాకూడదు. ఎప్పుడు ఒకే లక్ష్యం ఉండాలి. నాకు నేను ట్రస్టీని, నేను దీన్ని చూసుకుంటున్నాను అనే స్మృతి ఉండాలి. ఒకసారి ఒక సిస్టర్కి తన కంప్యూటర్ పనిచేయటం మానేసింది. తను ఐటీ వాళ్ళకి ఇచ్చారు అది బాగు చేయమని. So something happened and he said, oh, you have to have good vibrations for the computer. And she said, what wrong? What could be the other? సరిగ్గా అవ్వలేదు, నువ్వు మంచి వైబ్రేషన్లు ఉండాలి కంప్యూటర్కి అన్నారు. అంటే ఇంకేం వైబ్రేషన్స్ ఉంటాయి? కొంతమంది అనుకుంటారు తమ చుట్టూ ఉన్నవన్నీ వైబ్రేషన్లు మీద ఆధారపడి పనిచేస్తాయి అనుకుంటారు. మనం యజ్ఞరక్షకులుగా అయినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే మన స్మృతి మన స్మృతి బాగుంటే, మనం అన్నిటిని సరిగ్గా చూసుకుంటే, వాటిని అంటే మనం రక్షిస్తున్నట్టు. ఎందుకంటే అది బాబాకు చెందినది అనుకుంటాం. అంటే మనం కేర్లెస్గా ఉపయోగించాము. ఎందుకంటే అంటారు కదా, యజ్ఞంలోని ప్రతి గింజ ఒక వజ్రంతో సమానం అంటారు. సో ప్రతి గింజను జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ప్రతి చిన్నదాన్ని పెద్దదాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మనలో కొంతమంది యజ్ఞం మొదట్లో వచ్చినాము, ఎన్నో నేర్చుకున్నాము ట్రైనింగ్ లో. యజ్ఞాన్ని ఎలా సంరక్షించాలి, అంతా ఎలా సరిగ్గా చూసుకోవాలి, ప్రతిదీ సరిగ్గా ఉపయోగిస్తే మనం యజ్ఞాన్ని సంరక్షిస్తున్నట్టు, పాలిస్తున్నట్టు. మనలో ఎక్కువ మందిలో సంపాదన లేదు, నా దగ్గర అయితే ఇవ్వటానికి ఎక్కువ లేదు. కానీ యజ్ఞంలో ఏదైతే ఉందో దాని ద్వారానే అన్ని జరుగుతూ ఉంటాయి. నేను జాగ్రత్తగా ఉంటూ ఉపయోగిస్తే, ఎలా ఉపయోగించాలంటే దాని నుండి మ్యాక్సిమం ఉపయోగం పడేట్టుగా
ఎక్కువ సర్వీస్, అనంతమైన సర్వీస్ జరిగేట్టుగా ఉపయోగించాలి. ఇది నా స్మృతిలో ఉండాలి. How much awareness can help in not only sustaining the yajna, but మరి also maintaining and protecting యజ్ఞాన్ని everything which belongs to Baba. యజ్- యజ్ఞాల్లో యజ్ఞ రక్షకులుగా ఉండటం, యజ్ఞాలు అన్నిటిని సరిగ్గా జరిగేట్టు చూసుకోవటం, అదంతా బాబాది అనుకోవటం నాకు తెలుసు. మరి దాది జానికి సమర్పణ చెందినప్పుడు 12 జతల బట్టలు ఇచ్చారు బాబా. మరి ఆ 12 ఆ, జతలు తను 12 ఏళ్ళ వరకు వచ్చాయంట. 12 ఏళ్ళ వరకు మళ్ళీ తను ఇంకే బట్టలు తీసుకోలేదంట. అంటే అంత చక్కగా వాడేవాళ్ళు అనమాట. మరి యజ్ఞంలో ఏదైతే మనకి లభించిందో అది సరిగ్గా ఉపయోగించాలి. ట్రస్టీ వలె కొన్ని వ్యక్తిగతమైనవి, కొన్ని సేవ కోసం లభించేవి, దాని మ్యాక్సిమం ఉపయోగం అనంతమైన విధిలో ఉండాలి. మరి ఈ ఆలోచన మితమైన ఆలోచన, నేను నాది అని కాదు. ఎక్కడైతే నేను నాది అనేది వస్తుందో అది మితం అయిపోతుంది, పరిమితం అయిపోతుంది. Baba always says that బాబా ఎప్పుడు చెప్తారు, if it was just getting money, Baba could touch a very billionaire, one of the richest person, and he can take care of yagya, right? Whole yagya. అది డబ్బుల గురించి అయితే ఏదో ఒకలా కోటేశ్వరుని బాబా టచ్ చేస్తే ఆటోమేటిక్ గా డబ్బులు ఎంత కావాలంటే అంత వస్తాయి. కానీ బాబా అంటారు అలా జరగదు. ఆ యొక్క కొలను చుక్కతో నిండాలి. అంటే ప్రతి ఒక్కరి సహయోగంతో జరగాలి. చిన్న వాళ్ళైనా ఎంత చిన్న కొంచెం చేసినా కానీ అలా చుక్క కలిసి ఈ కొలను నిండి సేవ జరగాలి. అది ప్రతి 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 చుక్క, ఈ కొలంలో పడే ప్రతి చుక్క తమ యొక్క సరైన వాళ్ళ సంపాదన నుంచే రావాలి. ప్రతి వాళ్ళ డ్యూటీలు, వారి యొక్క బాధ్యతలు సరిగ్గా చేస్తూ ఉండాలి. పిల్లలు అనుకుంటారు మేము బాబా సర్వీస్ కూడా చేయాలి, శరీరం ద్వారా కానీ, సమయం ద్వారా కానీ, శక్తి ద్వారా కానీ, ధనం ద్వారా కానీ, బాబా బండారంలో పెట్టిన తర్వాత మరి ఏదో విధంగా సేవ కోసం వినియోగించిన తర్వాత మనం కలిసి అది యజ్ఞ సేవగా అయ్యేట్టుగా చూడాలి. దాన్ని రక్షించాలి, గౌరవించాలి. ఎవరు ఏ సహయోగం ఇచ్చినా ఈ సూక్ష్మమైన స్మృతి, ట్రస్టీ అనే భావన to gain trust is very, very important. నాకు తెలుసు ట్రస్టీగా ఉండటం అంటే చాలా ముఖ్యం. ట్రస్టీగా ఉంటే మన లైఫ్ చాలా సింపుల్ గా ఉంటుంది. So if you are trusted for something, because దేనికైనా మన మీద నమ్మకం ఉన్నప్పుడు, అంటే మనం అనేది వ్యర్థం చేసుకోము, దాన్ని పోగొట్టుకోము అని. ఒకటేమో వ్యర్థం చేసుకోవటం, ఇంకోటేమో పోగొట్టుకోవటం. జానకి దాది ఈ ఉదాహరణ ఇచ్చేవాళ్ళు. నాకెప్పుడు ఒక కర్చీఫ్ కూడా నాకు ఎప్పుడు పోలేదు అనేవాళ్ళు. మేము ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా మంది చాలా మర్చిపోతూ ఉంటారు, పోతూ ఉంటాయి. మరి దానికి అది అంతా ప్యాక్ చేసుకొని ఏది వదలకుండా ప్రయాణించేవాళ్ళు. నేను కూడా ఎన్నో ప్రయాణాలు చేశాను. ఒక్కోసారి ఏదైనా చిన్నది మిగిలిపోయినా అది వాళ్ళు ఉంచేసి మధువనికి వచ్చినప్పుడు, లేకపోతే ఇక్కడ వాళ్ళు వచ్చిన మీరు మర్చిపోయారు, ఇది చిన్నది అయినా కానీ నేను తీసుకొచ్చాము అనేవాళ్ళు.
మరి ఆ అలవాటు ఉండాలి. మర్చిపోకుండా, పోగొట్టుకోకుండా ఉండటం ఉన్నప్పుడు మనం దాన్ని ఉపయోగించొచ్చు. ప్రకాష్ మణి దాది ఎప్పుడు చెప్పేవాళ్ళు, చాలామంది చాలా భౌతికమైన కార్యాలు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అన్ని సరిగ్గా భోజనం చేయాలి. కానీ దాది చెప్పేవాళ్ళు, మీకు కావాల్సినంత తీసుకోండి, తినండి. కానీ పడేయొద్దు, వేస్ట్ చేయొద్దు అనేవాళ్ళు. కొంతమంది ఒక్కోసారి సేవ చేసేవాళ్ళు గౌరవంతో లేకపోతే ప్రేమతో ప్లేట్ అంతా నిండా పెడుతూ ఉంటారు. సో, మనం తినలేకపోయినప్పుడు అటెన్షన్ పెట్టి మనం ఎంత తినగలమో అంతే తీసుకోవాలి. మరి రెండోసారి పోవటం వల్ల హాని ఏమి లేదు, వెళ్ళొచ్చు. కానీ బ్రహ్మ భోజనాన్ని ఎప్పుడు వ్యర్థం చేయకూడదు. ఎందుకంటే అది వచ్చే విధానం అది బాబాకిచ్చింది, యజ్ఞానికిచ్చినది. మరి ఆ యజ్ఞం నుండే మనందరి పాలన జరుగుతుంది రకరకాలుగా. మరి వస్తు రూపంగా, భౌతికంగా, ఆత్మికంగా. మరి అలాని ఆడంబరాలుగా ఉండటం అని కాదు, కానీ సింపుల్‌గాను, రాయల్‌గాను ఉండాలి. దాని ద్వారా సరైన ఉదాహరణగా ఉంటాం. బ్రహ్మ బాబా చాలామంది చాలా చాలా ధనవంతులు. కానీ వాళ్ళు జ్ఞానంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఎలా మారారు అంటే చాలా సింపుల్‌గా అయిపోయారు. ఎప్పుడు ఏమీ లేని వాళ్ళుగా, పేదగా అలాంటి రూపం ఎప్పుడు ఉండకూడదు. మన దగ్గర ఏ కొంచెం బట్టలే ఉన్నా అవి చాలా స్వచ్ఛంగా, శుభ్రంగా, చక్కగా ఉండాలి. ఆ స్మృతి నేను సరిగ్గా చూసుకుంటున్నాను. నేను ట్రస్టీని అన్న భావనలో రాయల్‌గా ఉండాలి. నాతో ఒక మాతాజీ ఉన్నారు నాతో పాటు. తన వైపు నేను ఎప్పుడు చూసినా తన బట్టలు ఎట్లా ఉతుకుతారు, ఎట్లా ఐరన్ చేసుకుంటారు, ఎప్పుడు చాలా క్లీన్‌గా, శుభ్రంగా ఉంటాయి. ఎందుకంటే తను చాలా బాగా చూసుకుంటారు. మనందరం బానే అంతా చక్కగా చూసుకుంటాం. కానీ తను చూసినప్పుడు తనకి బాబా మీద ఎంత ప్రేమ ఉందో, బాబా ఇచ్చారు నాకు, నేను జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా బాగా ఉంచుకోవాలి అనుకుంటారు. శారదమ్మాత మరి యజ్ఞం రక్షకులుగా ఉండాలి, ట్రస్టీగా ఉండాలి. మరి యజ్ఞంలోకి వచ్చే ప్రతి చుక్కను చాలా విలువగా చూసుకోవాలి. ఒక నానుడి ఉంది ఈ రోజుల్లో. సూపర్ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు ఏమైనా చిన్న చిన్న నాణేలు కింద పడితే వాళ్ళు కాయిన్‌లు తీసుకోవటానికి కూడా ఇంకా పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. మరి రాత్రిపూట అవి తుడిచేటప్పుడు ఎన్నో కాయిన్స్ వస్తాయంట. కానీ మనం మాత్రం ప్రతి కాయిన్‌ను జాగ్రత్తగా చూసుకుంటాం. ఒక ప్రాజెక్ట్ మేము చేసాము. అప్పుడు ప్రింట్ చేయటానికి చాలా ప్రింట్ చేయాల్సొచ్చింది. ఎన్ని ఎక్కువ ప్రింట్ చేస్తే అన్ని అంత చీప్ అవుతుంది. మరి ఒక్కొక్క ప్లయర్ ఒక్కొక్క సెంట్ అవుతుంది. మరి ఎవరైనా అలా ఆ ప్లయర్ వల్ల వస్తే మరి వాళ్ళు ఎంత అదృష్టాన్ని మరి వాళ్ళు చేయగలుగుంటే నేను ఎంత సేవ చేసినట్టు, ఆ సెంటు వ్యర్థం చేయకుండా ఉపయోగించినట్టే కదా! అంటే మనం పిసినారిగా అవ్వకూడదు. అదే సమయంలో మనం వ్యర్థం చేయకూడదు. అవసరమైన దగ్గర విశాల హృదయంతో చాలా దానిలా బాబా సేవ చేయాలి. మరి అదే జాగ్రత్తగా ఉండే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క సెంటు కూడా పోగొట్టుకోకూడదు. మనం మాట్లాడుకునేది వస్తువుల గురించి,
భౌతికమైన వస్తువుల గురించి, పరికరాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ శరీరం కూడా, శరీరానికి కూడా ఎంతో గౌరవం ఇవ్వాలి. శరీరం కూడా ఒక పరికరమే కదా! మరి చాలా ముఖ్యమైన పరికరం ఈ శరీరం. So take care of body, good శరీరాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మంచి ఆరోగ్యంగా ఉండాలి. శరీరాన్ని కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి అన్ని రకాలుగా. మరి ఈ శరీరం ఒక సాధనముల సేవాదారిగా సేవలో అనంతమైన సేవ చేయొచ్చు. Very interesting topic. We'll begin from tomorrow is about sanskars and nature. How to be near pyara into whether it's one's own ఇది చాలా sanskar or sanskars of anyone else. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నేరా ప్యారా. So we will continue. మనం It is so కంటిన్యూ interesting చేద్దాం. to take homework because it's హోంవర్క్ not తీసుకోవటం కూడా బాగుంటుంది. ఇది 5 there is attention and I have చుక్కలే to- కాదు, I have to- 5 బిందువులే కాదు, it's ఇంకా really ఎంతో చేయాలి. అది ఎంతో ఎంతో like intellect just says, హెల్ప్ అవుతుంది. I have done this, I have finished నేను this. ఇది చేశాను, అది చేశాను So awareness is increasing. అనుకోవటం వల్ల మనలో స్మృతి కూడా పెరుగుతుంది ప్రతి విషయంలోనూ. Our dharana, which is very important. మరి ఇదంతా చాలా ఆసక్తికరమైనది. మన ధారణ చాలా ముఖ్యం. Om Shanti. మనం ఇది కొనసాగిద్దాం. ఓం శాంతి. Om Shanti. Good evening. ఓం శాంతి. గుడ్ ఈవినింగ్. I don't think anybody would have forgotten about Brother Eric. ఎవరైనా మర్చిపోయారా ఎరిక్ బాయ్ని? No, we're all waiting, right? మనందరం ఏదో చూస్తున్నాం కదా. Yes, it's Saturday, our entertainment day. శనివారం వినోదాత్మకమైన రోజు. We'll be here soon. And of course, not to say that what we are doing with Sister Mohini is not entertaining. It's extremely entertaining, isn't it? దీదీజీ కూడా మంచిగా మన వినోదాన్ని ఇస్తున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు Entertaining the soul. ఆత్మను. And today, I'm sure everybody paid a lot of attention to keeping that balance of sadhana and sadhan. right? అందరూ There ఈరోజు was మంచిగా బ్యాలెన్స్ చేశారు కదా. సాధన, sadhana, the సాధనాలు. endeavor, the deep effort we make. సాధన అంటే We మనం observe చేసే ourselves పురుషార్థం, intellectuals సాధనాలు అంటే with వస్తువులు, intention of పరికరాలు. using all the sadhans, all the devices. So I think yesterday we heard that at least every time our intellect is pulled to see our message, నిన్న విన్నాము, మన బుద్ధి let us also ఇది అది pull చూద్దాం ఫోన్లో అని right? వెళ్తూ ఉంటుంది. అలానే మన బుద్ధి బాబా వైపు కూడా ఆ, వెళ్ళాలి. You know how many times you were pulled మనం చూసారనుకుంటున్నాను ఎన్నిసార్లు బాబా message, వైపు మన బుద్ధి వెళ్ళిందో. మెసేజ్ వాయిస్ మెసేజ్, ఈమెయిల్, at the same టెక్స్ట్ మెసేజ్ చూసే టైంలో, అదే సమయంలో బాబా మీద కూడా బుద్ధి వెళ్ళింది అనుకుంటున్నాను. అలా స్మృతిని అలా తలుచుకుంటూ నేను బాబా సాధనాన్ని, సేవాదారిని అనే ఎక్సర్సైజ్ మనం చేశాం కదా. I am a trustee and I am a protector of the yagya. రేపటి So beautiful, Um, and it's not only for awareness, the నేను pure ట్రస్టీని. souls, Baba's children who've been with Baba for a long time or who are in బాబా పిల్లలు ఎంతో కాలంగా సెంటర్లో ఉన్న వాళ్ళు, బాబాతో చాలా కాలంగా ఉన్న వాళ్ళకి ఈ టాపిక్ చాలా నచ్చుతుంది. ఇంట్లో ఉంటూ కూడా మన జాబ్ని చేస్తూ కూడా లౌకికమైన జాబ్ని, మన ఫ్యామిలీని జాగ్రత్త చూసుకుంటూ కూడా ఇంకా యజ్ఞాన్ని చాలా బాగా చూసుకుంటున్నాం. ఇది నేను ట్రస్టీని. like these, quite a few awarenesses that we shouldn't have, I think Sister Mani talked about. Anything from the yagya that we are provided for, even if it is యజ్ఞానికి లభించింది ఏదైనా సేవ కోసం, not mine. ఇది నాది కాదు. So as soon as the word mine comes, ఎప్పుడైతే నాది అనేది వచ్చిందో I have to watch out, immediately cancel అని that word. చూసుకోవాలి. నాది అనే దాన్ని And then తొలగించుకోవాలి. mine. నేను ట్రస్టీని, ఇది నాది The కాదు second అనుకోవాలి. thought we should రెండో have, ఆలోచన, which is again మనకు ఉండకూడని ఆలోచన, trusteeship. What ట్రస్టీకి can we do without వ్యతిరేకం, ఇది లేకుండా నేను ఉండలేను అని ఎప్పుడు I అనుకోకూడదు. cannot do without this. So this awareness
ఈ స్మృతి It's not కూడా a trustee awareness. ట్రస్టీగా ఉండనివ్వదు. ఇది లేనిది నేను నాకు కష్టం అనుకుంటే మన ట్రస్టీగా అంటే ఉన్నదాన్ని కూడా చూసుకోవాలి, లేని దాని వంక చూడకూడదు. You know, our attention will go on everything that is physical around us. మళ్ళీ మన అటెన్షన్ మన చుట్టూ ఉన్న వాటి పట్ల వెళ్తూ ఉంటుంది, వాటి వైపు. So this is a beautiful concept too. Everything functions based on vibrations. ఇది ముఖ్యమైన అంశం. ప్రతిదీ వైబ్రేషన్ల ఆధారంగా పనిచేస్తుంది. దాన్ని ముట్టుకోకపోయినా, దాని వంక చూసినా, దాని గురించి ఆలోచించినా మీ వైబ్రేషన్లు దానికి చేరుతూ ఉంటాయి ఆ యొక్క వస్తువుకి. సో మనం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. అవి ఎనిమేటెడ్ వస్తువులు కాకపోయినా భౌతికమైన వస్తువులైన వైబ్రేషన్లు వాటికి చేరుతూనే ఉంటాయి. రక్షకులుగా మనం ఏం చేయాలి? గౌరవించాలి మనకి ఇచ్చిన దాన్ని, మనకు లభించిన దాన్ని. దాన్ని టేక్ కేర్ చేయాలి, సరిగ్గా మెయింటైన్ చేయాలి, సరిగ్గా వాడాలి. దాన్ని మిస్యూజ్ చేయకుండా, ఎక్కువ యూజ్ చేయకుండా, పాడు చేయకుండా దాన్ని బాగా వాడుకోవాలి. ఉపయోగించగలిగినంత ఉపయోగించాలి. మ్యాక్సిమం ఆత్మలకు అది దాని ఉపయోగం లభించేట్టుగా, ఎక్కువ కాలం ఉండేట్టుగా అనంతంగా ఉపయోగించాలి. నేను ఎలా చూసుకోవాలి అనేది చాలా మంచి విధానం. ఆహారం కూడా ముఖ్యమే. ఇంట్లో ఉన్న వస్తువులు కూడా నేను ఎక్కువ విలువ చూపించకపోను ఎక్కువ సార్లు, కానీ ఇది నేను వాల్యూ చూపించాలి సేవ కోసం. ఈ బాబా సంతానంగా ఈ మనకు లభించిన శరీరం అనే పరికరాన్ని కూడా బాగా ఉపయోగించాలి. ఇంకొకటి పోగొట్టుకోకుండా ఉండటం. వస్తువులు పోగొట్టుకుంటూ ఉంటే మళ్ళీ అది మళ్ళీ చేయకూడదు. అట్లా చెక్ చేసుకోవాలి, ఎక్కడి నుండి ఆలోచన వస్తుంది, ఎక్కడి నుండి అలవాటు వచ్చింది. దాంట్లో జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే మనం విలువగా చూసుకుంటామో దానికి మనం అటెన్షన్ కూడా ఇవ్వాలి. అప్పుడు మనం దాన్ని పోగొట్టుకోము. ప్రతి సెంటును, ప్రతి పైసాను విలువగా ఉపయోగించాలి. ఒక చేతిలో వ్యర్థ చేయకూడదు, రెండవ చేతిలో మరి పిసినారిగా ఉండకూడదు, దానిలాగా ఉండాలి. ఆ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ ఉండాలి, న్యారా ప్యారాగా ఉండాలి. కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ అంశాల గురించి మాటలు వింటూ ఉన్నప్పుడు, ఇది ఎలా చేస్తాము, అలా ఎలా మరి వ్యర్థం చేయకుండా ఎలా జనరస్ గా ఉంటాం అనిపిస్తుంది. అది మరి బాబాతో ఉన్నప్పుడు, యోగయుక్తంగా ఉన్నప్పుడు, బాబాతో ఉన్నప్పుడు సరైన బ్యాలెన్స్ చేయగలుగుతాం. ఇంకా ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. ప్రతిరోజు మనం అభివృద్ధి చెందుతూనే ఉన్నాం. రేపటి ప్రాక్టీస్ స్లైడ్. రక్షకులు, ట్రస్టీ గురించిది. నేను చైతన్య జ్యోతిర్బిందు స్వరూపాన్ని, నిరాకారిణి, నిరహంకారిణి, నిర్వికారిణి, కమలాసనంపై కూర్చున్నాను. యజ్ఞ రక్షకుణ్ణి. ట్రస్టీగా అన్ని వస్తువులు, పరికరాలు బాబా ద్వారా లభించాయనే స్మృతిలో ఉంటాను. ఉపయోగించే ప్రతి పైసాను, ప్రతి గింజను, ప్రతి
చుక్కను చాలా విలువగా ఉపయోగించే బాధ్యత నాకుంది. Very beautiful. It's a bit lengthy and I'll అది read it again కొంచెం slowly. పొడుగు I, ఎక్కువ, the చిన్నగా supreme చదువుతాను. light, నేను చైతన్య జ్యోతిర్బిందు I am స్వరూపాన్ని, incorporeal, నేను egoless, and నిరాకారాన్ని, నిరహంకారాన్ని, నిర్వికారిని, seated on my lotus throne. కమలాసనంపై విరాజమానమై ఉన్నాను. I am a protector of విజ్ఞ Yagya. రక్షకుణ్ణి. As a trustee, ట్రస్టీగా I'm aware that all material possessions నాకు తెలుసు and physical salvation వస్తు are provided by Baba. భౌతికమైన వస్తువులు, పదార్థాలు అన్ని బాబా I'm responsible to ఇచ్చారని use నాకు every తెలుసు. penny, ప్రతి every పైసా, bead, and ప్రతి every గింజ, ring ప్రతి in చుక్క a ritual. విలువైన This will రీతిలో ఉపయోగించే be awareness that I బాధ్యత, come back to again and again tomorrow. ఉపయోగిస్తూ as బాధ్యతగా ఉంటాను. responsible instruments, trustees, regardless of the roles that we are playing in our life, right? We're all trustees. మనందరం All ట్రస్టీలమే, examples in that way. మనందరం ఉదాహరణలమే. Om Shanti. ఓం శాంతి. Sister Mohini would like to share anything before Brother Eric comes on. Big evening coming up. ఎరిక్ బాయ్ వచ్చారు. Om Shanti, everyone. ఓం శాంతి. Dear Mohini Didi, nice to be Saturday evening and to join. Very lovely to be with you all and happy to be entertained as well. I find that this series is very entertaining, actually. ఇదంతా చాలా వినోదాత్మకంగా ఉంది, Nice to ఎంటర్టైనింగ్. see you. Good evening. Om Shanti. ఓం శాంతి. And for me, it was particularly interesting, this topic of our relationship with matter. నాకు ఆసక్తికరమైనది ఏంటంటే This, topic. ఈ పదార్థాలతో ఉన్న I have a సంబంధం. feeling I want to change a few things in my apartment. నేను కొన్ని వస్తువులు మార్చాలనుకున్నాను నా అపార్ట్మెంట్ లో. For 1 year, సంవత్సరంగా we're sitting in the same place all the time. అదే స్థలంలో, అదే ప్లేస్ లో కూర్చొని ఉన్నాను. తర్వాత అనుకున్నాను కుర్చీ కంఫర్టబుల్ గా లేదు, కార్పెట్ కొత్తది కావాలి, అన్ని మార్చాలనుకున్నాను. కానీ స్టోర్కి వెళ్ళి చూసినప్పుడు నేను మీ మాటలు వింటూ ఉన్నాను, నాతో మాట్లాడుతుంది ఆ స్టోర్లో. తర్వాత ఆలోచనలో పడ్డాను, డైనింగ్ హాల్ టేబుల్ మారుద్దాం అనుకున్నాను. తర్వాత అనిపించింది, ఓ ఎరిక్ భాయ్ నువ్వు చాలా సింపుల్ గా ఉండాలి అన్న ఆలోచన వచ్చింది. నేను అది కొందాం అనుకున్నాను. మళ్ళీ ఆలోచన వచ్చింది, కానీ ఇది రాయల్ గా ఉండాలి, మరి అనుకున్నాను. మరి రాయల్ గా ఉందంటే ఆ టేబుల్ కదా, ఇది మరీ సింపుల్ గా ఉంది కదా అనుకున్నాను. మరి మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చింది, ఇది బాబా టేబుల్ అంటే అటు పక్కన తెల్ల టేబుల్ అయి ఉండాలి కదా అనిపించింది. మరి ఏ ఆలోచన కరెక్టో తెలియలేదు. మరి త్యాగం ఉండాలి అని గుర్తొచ్చింది. అయితే మనకి ఏ టేబుల్ అవసరం లేదనిపించింది. నాలుగు ఆలోచన. మరి అయితే ఇదంతా తేలదు కానీ మోహిని దీదిని కాల్ చేసి అడుగుదాం ఏది కొనాలో అనుకున్నాను చివరికి. మరి దీది నాకు చెప్పడానికి మీకు ఏమైనా యుక్తులు ఉన్నాయా ఈ కన్ఫ్యూజన్ లోకి రాకుండా ఉండటానికి, ఏది కొనాలో తెలుసుకోవటానికి? ఏది మంచి వైఖరి, మరి ఇలా విలువైనవి కొనకుండా చూసుకోవటానికి? దీది చెప్పారు, మీరు కొన్నది ఏదైనా చాలా మన్నికగా ఉండాలి, చాలా కాలం రావాలి, మంచి క్వాలిటీలో ఉండాలి. ఎప్పుడు గుర్తుంచుకోండి, బాబాకు ఉపయోగపడుతుంది. నేను చెప్పినట్టుగా చూడటానికి బాగుండాలి, మన్నిక ఉండాలి, చాలా కాలం రావాలి. సింపుల్ గా చీప్ గా కొన్నది వెంటనే పోతే ఉపయోగం ఏముంది? 1 సంవత్సరం తర్వాత మళ్ళీ మార్చాలి అంటే పనికిరాదు కదా. అందుకే అది రాయల్గా ఉండాలి. నువ్వు పంపించినట్టయితే నేను సెలెక్ట్ చేసి ఇచ్చేదాన్ని నీకు. నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను అలా హెల్ప్ చేయటంలో. No, because when I came, I was in Yagya. నేను జ్ఞానంలోకి వచ్చినప్పుడు
ప్రకాశం అనేది ఇది especially with construction of Om Shanti Bhavan. ఓం శాంతి భవన్ Because that's a కట్టేటప్పుడు quite new experience for you. మాకు కొత్త అనుభవం Very, యజ్ఞానికి very nice, modest మంచి home, నైస్గా home where రాయల్గా ఉండే హాల్ కట్టాలి యజ్ఞం కోసం, conferences. మరి కాన్ఫరెన్స్ల కోసం So అనుకున్నాం. there were about, I think, 8-10 engineers and architects. 8-10 మంది ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లు ఉన్నారు, Brahmins, they used to sit బ్రాహ్మణులు. with Dadi. So వాళ్ళు many కూర్చొని times I దాదితో would మాట్లాడేవాళ్ళు. దాది ఎన్నో try చాలాసార్లు to నన్ను sit and పిలిచేవాళ్ళు. listen to their నేను conversation. కూర్చొని వాళ్ళ మాటలు They విని had so many proposals. వాళ్ళ ఎన్నో ప్రపోజల్స్ ఎన్నో But one తీసుకొచ్చేవాళ్ళు. I could relate to was very good is that నేను the stairs are చూసేది ఏంటంటే stairs to go up. పైకి వెళ్ళే మెట్లు కట్టేటప్పుడు ఓం Long శాంతి భవన్కి stairs. ఎన్నో మెట్లు ఉన్నాయి. They have this open space. మళ్ళీ with మధ్యలో exhibits, ఖాళీ conference. ప్లేస్ ఉంది. So this whole తర్వాత question was, మరి because you ప్రశ్న know that వచ్చింది, near Abu they have ఆబులో marble, they have all marble అన్ని factories, మార్బుల్ ఫ్యాక్టరీస్ right, ఉంటాయి. very మౌంట్ ఆబు దగ్గరలో marble factories. మార్బుల్ So ఫ్యాక్టరీస్. everyone was saying we should అందరూ use అన్నారు marble. మార్బుల్ All the temples they use marble. పాలరాయితో మెట్లు కట్టాలి అన్నారు So అందరూ. you have to remove shoes when you go on marble. So మరి పాలరాయి మీద వెళ్ళాలంటే then షూస్ ఇప్పి someone వెళ్ళాలి. saying it should be మరి bricks, ఇంకొంతమంది someone అన్నారు concrete and బ్రిక్తో చేయాలన్నారు, so కొంతమంది Dadi was కాంక్రీట్తో listening అన్నారు. and Dadi మరి had దాది this వింటూ ఉన్నారు. formula of what దాది should ఫార్ములా look ఏంటంటే good, should అది it be మంచిగా very కనపడాలి, expensive and ఎక్కువ also practical also. ఖరీదుగా ఉండకూడదు, You అది get certain ప్రాక్టికల్గా things, ఉండాలి, they ఉపయోగకారిగా were ఉండాలి. usable things. మరి They look ఏదో good. విలువైన So కొన్ని we దాన్ని went from there ఉపయోగించే to విధంగా that లేకపోతే ఎలా So అన్నట్టు we ఉండేవాళ్ళు. decided that it will మరి be మేము kind of అనుకున్నాం stone, చివరికి which will look like marble, very durable, nice మరి color. మరి అది you know. మార్బుల్ So because I saw few పాలరాయిలాగా temples, ఉండాలి, they look కానీ things, ఖరీదుగా ఉండకూడదు, you know, కానీ you చూడటానికి yeah. బాగుండాలి, వాడే విధంగానే ఉండాలి. And you will be surprised that Dadi మేము Prakash ఆశ్చర్యపోయాం. ప్రకాష్ మణి దీది in her diary, తన one డైరీలో page, ఒక పేజీలో cost of every toli. ప్రతి టోలీ ఖరీదు రాసుకుంటారు. Eat something like long, they call it tosha. పొడుగు తింటాం కదా, తోస, వైట్ ఫ్లవర్తో షుగర్తో చేసే And తోస, then also ఒక్కొక్క you తోస have ఎంత ఖరీదు Karachi అవుతుంది, halwa. మరి కరాచీ So హల్వా అంటే that ఎంత cost, అవుతుంది, that is at 10 cents. 10 But సెంట్లు. Karachi halwa is 83 cents. కరాచీ హల్వాకి So 83 సెంట్లు పడుతుంది. puri, roti, bread. మరి పూరి, రోటీ, బ్రెడ్ ముక్క ఎంత So పడతాయి it's rated. అన్నీ Every day you can't రాసుకున్నారు. eat puri every day, your మరి stomach పూరి అయితే will రోజు go. తినలేము, మనం But మనం then how much పొట్ట is ఒప్పుకోదు. bread, how much కానీ is బ్రెడ్ roti? ఎంత, రోటీ So ఎంత you had అవుతుంది, everything. ప్రతి And many ప్రతిది times, ప్రతి because చిన్నది I had great fortune to, you know, రాసుకునేవాళ్ళు. నాకు all తనతో three కూర్చొని meals తినే that I అదృష్టం నాకు ఉండేది So ఎక్కువ సార్లు. every time after lunch, లంచ్ తర్వాత when it finishes, then 5 types of rice, 5 రకాల 5 types of rice. 5 రకాల to బియ్యం for వచ్చాయి. rice, to రైస్ decide which kind of ఏ rice రకం బియ్యాన్ని కొనాలి అనేది this should be basmati తెలుసుకోవాలి. every అది day, బాస్మతి ప్రతిరోజు little బాస్మతినా, expensive because of the లేకపోతే prices, ఆ and విలువను బట్టి so we ఏది have to choose, వాడాలి అనేది మేము you know, చూసుకోవాలి. sometimes మీడియం we రైస్, use very high quality మరి rice, ఒక్కోసారి మంచి క్వాలిటీ రైస్ but వాడచ్చు, somebody will use medium. లేకపోతే మీడియం So this way ఖరీదు every రైస్ని kind of ఉపయోగించే వాళ్ళం. things they had to బియ్యాన్ని buy ఇలా used to come on my ప్రతిదీ table, and మా Dadi టేబుల్ Prakash మీదకి వచ్చేవి. Mani కొనే would ముందు look at and ప్రకాశం would అనేది say, అది మేమందరం it was కూర్చొని learning చూసేవాళ్ళం. process అది for them మాకు to see how నేర్చుకోవటం అయ్యేది, చూడటము, they think about సెలెక్ట్ the చేయటము, item. యజ్ఞం I గురించి learned a lot from ఆలోచించటం. those దాని things. ద్వారా నేను ఎంతో నేర్చుకున్నాను. And, సరే, you know, because if they buy basmati, వాళ్ళు బాస్మతి కొంటే thousands of మరి people, 1000 మందికి, వేల మందికి వండితే it's very expensive. మరి మొత్తం But విలువ if they చాలా buy ఎక్కువ very అవుతుంది, good ఖరీదు quality చాలా ఎక్కువ rice, అవుతుంది. కానీ then at బాస్మతి that కాకపోయినా time there ఇంకా was మంచి క్వాలిటీ some రైస్ ఉంది. Brahmins who had their ఆ రోజుల్లో very కొంతమంది big బ్రాహ్మణులకి fields చాలా where పెద్ద పొలాలు ఉండేవి. rice will ట్రక్కులు రైస్ same తెచ్చిచ్చేవాళ్ళు. so many things, అలానే టీలు కూడా తెచ్చిచ్చేవాళ్ళు. and you know టీ that పొడి there was కూడా. a time that when they ఒక buy oil, సమయంలో మేము then they నూనె buy కొనేటప్పుడు oil, a lot is left which is not good for cooking. మరి So then they were asked వండటానికి brothers to go and to learn how to make soap from that. మరి ఆయిల్ వండిన తర్వాత కింద మిగిలిపోతుంది కళాయిలో ఆయిల్. మరి ఆయిల్ ఏం చేయాలి, వ్యర్థం చేయటం ఎందుకని కొంతమంది అన్నయ్యలను పంపించి ఆ ఆయిల్ ద్వారా సబ్బులు ఎట్లా తయారు చేయాలి నేర్చుకోమని చెప్పి నేర్పించి, అలా ఆ విధంగా ఆ ఆయిల్ని
కింద మిగిలిపోయిన ఆయిల్‌తో సబ్బులు, సోపులు అన్నీ మంచిగా తయారు చేసేవాళ్ళు మంచి క్వాలిటీస్‌తో. మరి అలా ప్రతిదీ చాలా వ్యర్థం చేయకుండా వాడారు. సబ్బులు చేయొచ్చంట నూనెతో. మరి అలానే మరి బొగ్గు కూడా మరి బాయిలర్స్‌కి లేకపోతే పొయ్యిల్లో బొగ్గు వాడేవాళ్ళు మొదట్లో. కొంచెం మిగిలిపోయిన మరి వాటిని కూడా బాగా ఎప్పుడు వ్యర్థం చేయొద్దు అనేవాళ్ళు. అంటే ఇండియాలో ఏం చేసేవాళ్ళంటే చిన్న చిన్న మొక్కల్ని ఒకసారి పిడకలు తయారు చేస్తారు ఇండియాలో. ఆ ఆ పిడకలు ఎవరు చేయాలి అంటే ఎవరు తయారుగా లేరు. అప్పుడు ఆల్ రౌండర్ దాది వచ్చారు. గుల్జార్ దాది వాళ్ళ అమ్మ నేను చేస్తాను పిడకలు బాబా అని చెప్పొచ్చారు. మరి అందుకే బాబా ఆల్ రౌండర్ ఇచ్చారు. ఏది వ్యర్థం అవ్వకూడదు యజ్ఞంలో అని. మరి ఆవు పేడతో పిడకలు చేసి పిడకలు బొగ్గు కలిపి కూడా ఉపయోగించేవాళ్ళు. దాని ద్వారా బాబాకు ఎన్నో బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఆల్ రౌండర్ దాదికి. మరి అది వ్యర్థం చేయకుండా చూసుకోవటం. యజ్ఞంలో ఎన్నో ఇలాంటి కథలు ఉన్నాయి. మరి ఆహారం కోసం మరి ఏది వ్యర్థం అవ్వకుండా ఉంచుకోవాలి. కానీ ఆల్ రౌండర్ దాది ఎలాంటి వ్యక్తి అంటే ప్రతి వారికి వాళ్ళకి ఏం కావాలో ఇచ్చేవాళ్ళు. టూత్ పేస్ట్లు, సోపులు వ్యర్థం చేయకుండా ఉపయోగించాలి అనేవాళ్ళు. Generally, there is 1 month, everyone gets whatever, but నెలకి someone just ఒకసారి అందరికీ వస్తాయి. కొంతమందికి ఇచ్చిన సబ్బు ఎమ్మటే అయిపోతుంది. మరి పేస్ట్ కూడా తొందరగా అయిపోతుంది. మరి తను చూపించేవాళ్ళు. మరి పేస్ట్ ట్యూబ్‌లో కూడా వ్యర్థం అవ్వకుండా ఒక రాయి తీసుకొని దాన్ని గట్టిగా రుద్ది బయటకి తీసుకొచ్చేవాళ్ళు. మిగిలిపోయిన పేస్ట్ అంతా చూడు ఎంత మిగిలిందో, ఎందుకు వ్యర్థం చేయాలి అన్నట్టు. అలా చాలా విలువగా ఉపయోగించేవాళ్ళు. ఏది అట్లా కాకుండా పైన నొక్కి పడేస్తే చాలా టూత్ పేస్ట్ వేస్ట్ అవుతుంది కదా! మరి ప్రతిదీ కట్ చేసి మరి తీసేవాళ్ళు పేస్ట్, లేకపోతే లోషన్లు అలాంటివి కూడా. మీకు అది ఆశ్చర్యం, లోపల ఎంత ఎంత షాంపూ, లోషన్ ఉంటుందో కట్ చేసి తీస్తే 2 ముక్కలుగా కట్ చేసి ఓపెన్ చేస్తే లోపల మిగిలిపోయిన ఎంతో ఉంటుంది. అలా రకరకాలుగా చూసేవాళ్ళం. కానీ టేబుల్‌లో కూడా ఎన్నో రకాలు చూసుకోవచ్చు. మరి మాకు ట్రైనింగ్ ఉందో లేదో తెలీదు కానీ నేను ఉదాహరణ ఇస్తున్నాను మీకు. నా విలువ ఏదైతే బాబా యజ్ఞానికి సంబంధించిన దాని విలువ నాకు లభించిన దాన్ని నేను మాక్సిమంగా ఉపయోగించాలి. అదే మన యజ్ఞ రక్షణ అంటాం. So we'll take a picture of the dining table and the chairs I bought, and you'll tell me if I made the right choice. నేను ఫోటో తీసి పంపిస్తాను. డైనింగ్ టేబుల్, చైరు మీరే చెప్పాలి అంటున్నారు. I was amused by how some thoughts can make us think in one way. Some people నాకు అంత ఆశ్చర్యం వేసింది. ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి. ఏది వైట్‌ది కొనాలా లేకపోతే మరి హాస్పిటల్ రూమ్ లాగా కనపడితేమో వైట్‌ది కొంటే అనిపించింది మళ్ళీ. Anyway, so it was good. One little thought, I don't have children, but I'm thinking for those పిల్లలు లేరు కానీ మరి పిల్లలు ఉన్న వాళ్ళు, మరి నాకు నేను ట్రస్టీగా ఉన్నప్పుడు బాబా మనీని నేను వాడుతున్నప్పుడు తల్లిదండ్రులు ఎలా డిసైడ్ చేసుకోవాలి పిల్లలకు కొనేటప్పుడు. What would you advise? What kind of టాయ్స్ thoughts కానీ ఇలాంటివి కానీ their trusty awareness with Baba? వాళ్ళు బాబాతో ట్రస్టీలుగా ఉంటూ అదే సమయంలో వాళ్ళ బాధ్యతలు కూడా వాళ్ళ ఫ్యామిలీలో తీర్చేలా చేస్తారు. అంటే ఇది చెప్తున్నారు. మరి బాబా ఎప్పుడు చెప్పేవాళ్ళు పిల్లలకి ఎప్పుడు కొరత లేకుండా చూడండి, వాళ్ళకి అవసరమైనది. వాళ్ళ జ్ఞానంలో లేనప్పుడు వాళ్ళకి ఎంతో బంధం కూడా, మోహం కూడా ఉంటుంది. ఆ మోహంతో మరి వాళ్ళకి ఇవ్వాల్సిందే, అవసరం లేనిది కూడా ఇవ్వాల్సి వస్తుంది. కానీ వాళ్ళ వయసును బట్టి పిల్లలకు కావాల్సిన దాన్ని చూసుకోవాలి. ఈ మధ్యలో ఒక కపుల్ ఉన్నారు.
వాళ్ళు చాలా చాలా బాబా అంటే సరెండర్లో ఉంటారు. వాళ్ళ అబ్బాయి ఒకడు వాళ్ళ అబ్బాయికి ఒక గేమ్ కావాల్సి వచ్చింది. మా చైల్డ్ ఫ్యామిలీ మాకు చాలా క్లోజ్గా ఉంటారు. మళ్ళీ ఆ గేమ్ కొనాలి అంటే నేనన్నాను ఓకే, నేను కొంటాను గిఫ్ట్గా, ఎంత అవుతుంది అని అడిగాను. మేమే కొంటాము అని. So I think Baba has taught us that బాబా మనకు అలా నేర్పించారు. both ways children రెండు should రకాలుగా also చూసుకోవాలి. not get పిల్లలు కూడా they పిల్లలకు need కూడా things వాళ్ళకి that they అవసరమైన need to play, they need to అవసరమైన learn. వస్తువులు కావాలి. So వాళ్ళు they need books or ఆడుకోవాలి. whatever వాళ్ళకి బుక్స్, devices వాళ్ళకి or కావాల్సినవి, toys. వాళ్ళకి I think పరికరాలు we need to అవసరమైనవి give కావాలి. them మనం వాళ్ళకి comfortable కావాల్సినవి ఇవ్వాలి. thing is the కంఫర్టబుల్ that is కంఫర్ట్ why ఇవ్వాలి. అది one కూడా ముఖ్యమే. who అందుకే in the beginning, మొదట్లో somebody took 100 rupees to Baba మ- to give. Those days we 100 didn't have 100 checks and all that. అప్పుడు And Baba మొదట్లో would say, చెక్కులు ఉండేవి కాదు. 100 రూపాయలు బాబా ఇచ్చేవాళ్ళు మొదట్లో. do you have enough saving? Do you బాబా give అడిగేవాళ్ళు. anything to your మరి wife? ఎవరైనా 100 రూపాయలు ఇవ్వాలి And అనుకుంటే if బాబాకి he బాబా says, "You are అడిగేవాళ్ళు, saving," మరి if ఇది he సేవ్ gives to చేసుకున్నది Baba, ఇస్తున్నావా, మరి నీకు so it was కావాల్సింది ఉందా, never పిల్లలకు like, కావాల్సింది ఉందా, give కుటుంబానికి to కావాల్సింది Baba, అంత give ఉందా to Baba. అని అడిగేవాళ్ళు. అడిగి ఓకే ఇది నీ సేవింగ్స్ కాబట్టి 50 ఇవ్వు చాలు, 50 ఉంచుకో అని చెప్పేవాళ్ళు సేవింగ్స్కి. బాబా అలా వాళ్ళకు కూడా కావాల్సినవన్నీ సమకూరేట్టు బాబా చూసేవాళ్ళు కానీ కావాలని తీసుకునేవాళ్ళు కాదు. ఎప్పుడు బాబా ఎప్పుడు చెప్పేవాళ్ళు, నాకు 500 రూపాయలు బాబా దగ్గర నుండి వచ్చిన నేను అందులో ఒక 50 రూపాయలు పక్కన పెట్టేదాన్ని. ఆ సంస్కారం అవసరానికి పక్కన ఉంచాలి అన్నట్టు. ఇది అవసరం, మనకు కావాల్సింది కావాల్సింది చూసుకోవాలి. మరి పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది మనం చూసుకోకపోతే ఇది కూడా అవసరమే. అవసరమైన వాటిని, వాళ్ళ కోరికల్ని కొన్నిసార్లు తీర్చాల్సి వస్తుంది. అందరికీ ఉన్నప్పుడు వాళ్ళు కావాలనుకుంటారు, మరి అది కూడా మనం చూసుకోవాలి. So it's good. We can tell them, yeah, you fulfill your responsibilities. But also the question of attachment, it's a new trick we can tell మీ them. బాధ్యతను మీరు స్వీకరించాలి. అదే టైంలో మీ మోహాన్ని మీరు తగ్గించుకోవాలి. Encouragement to reduce attachment so they don't have to spend extra or unnecessary things. Less attachment means more money in your pocket. I think this will be a new trick. తక్కువ మోహం అంటే ఎక్కువ డబ్బులు, ఎక్కువ ధనం మన చేతిలో I was మిగులుతుంది. thinking also, Sisamoni, one thing that I don't think you mentioned anything about karmic accounts with matter. ఇది మీరు కర్మఖాతాలు, వస్తువుల మీద కర్మఖాతాల గురించి చెప్పలేదు. అది ఎక్కడ దాని గురించి చెప్పండి. ఒక్కోసారి చాలా మంది వస్తువుల్ని ఎలా వాడతారంటే అది అవి పగిలిపోతుంటాయి, అవి పోతూ ఉంటాయి. ఎందుకని అలా వాళ్ళకు ఆ వస్తువుకి మధ్యలో కర్మఖాతా ఏముంటుంది అని అడుగుతున్నారు. Because I think somewhere we took it that every karma we do involves matter, involves nature, right? మనం చేసే ప్రతి పనిలో ప్రకృతి కూడా ఉంటుంది. మీ శరీరం కూడా ప్రకృతిలో భాగమే. మనం ఏదైనా నెగిటివ్ కర్మ చేసినప్పుడు బాధలు వస్తాయి. మరి భక్తిలో కూడా అంటారు కదా, లక్ష్మికి గౌరవం ఇచ్చినట్టు కాదు, సరిగ్గా ఏదైనా సంపదను కానీ వస్తువులను కానీ సరిగ్గా ఉపయోగించకపోతే లక్ష్మికి గౌరవించినట్టు కాదు అంటారు కదా. మరి మనం పారేసే ప్రతి గింజ, మరి లేకపోతే వదిలివేసే పళ్ళెంలో వదిలేసిన ప్రతి గింజ మన ఖాతా ఉంటుంది. మరి మన కళ్ళకు కనపడే ప్రతి గింజను మనం ఉపయోగించాలి, ఏది వ్యర్థం చేయకూడదు. దాంతోపాటు నేను నేర్చుకుంది ఏంటంటే, మహాత్మా గాంధీ కూడా చెప్పారు, అది ఎంతో మంది ప్రపంచంలో వాళ్ళకు ఆకలితో ఉంటున్నారు, వాళ్ళకి కావలసినంత ఆహారం లభించట్లేదు, ఉండటానికి లభించట్లేదు. మరి వాళ్ళ గురించి మనకు గిల్టీ ఉంది కదా. మనకి ఎంతో ఉండి మనం వ్యర్థం చేస్తుంటే, లేని వాళ్ళు లేకుండా ఉంటే మనం దాన్ని కూడా
చూసుకోవాలి. మనం ఈ ప్రకృతి నుండి తీసుకునేది వాళ్ళకు చేరట్లేదు అని ఇది వాళ్ళకు మనం శిక్ష ఇచ్చినట్టే కదా! వాళ్ళకు దొరకకుండా. అందుకనే మనం ఏది వ్యర్థం చేయకూడదు. ప్రకృతి నుండి వచ్చింది గౌరవంగా ఉపయోగించాలి. కానీ కొంతమంది సిస్టర్ నాతో పాటు కూర్చున్నోళ్ళు అంటున్నారు, మరి ఈ రోజుల్లో పిల్లలకి parents have to look at them as souls, right? ఇది So when చాలా soul consciousness relationship, పిల్లల్ని they will తల్లిదండ్రులు know కూడా to what extent చాలా ఆత్మిక సంబంధంలో చూడాలి. or వాళ్ళ to కోరికల్ని what ఎంతవరకు extent తీర్చాలి అనేది కూడా extent తల్లిదండ్రులు that చూసుకోవాలి. what వాళ్ళకు is not good వాళ్ళకు for them, what is విశదీకరించి beneficial for them. చెప్పాలి. ఏది Maybe that ఉపయోగకారి will also help. అది But కూడా సహాయం ultimately, చేస్తుంది. counts మరి the కర్మకాతాలు మన humanity. ప్రకృతితో కూడా And ఉంటాయి. overall, we పదార్థాలతో see in the కూడా whole world, because of ఈ the ప్రపంచంలో మనం చూసేదంతా ఈ all యొక్క the metal has been taken out from the earth. గ్రీడ్ వల్లే, So now they have మోహం put వల్లే mineral water because మరి there are no minerals left in the water, వా- no minerals left on the earth. So లోహాలేమి they make food. మరి So ఈ భూమిలో ఉంటే అన్ని తీసేశారు. నీళ్ళల్లో నుంచి కూడా taken out తీసేస్తున్నారు. everything అన్ని from nature అతి that ఆశగా అన్ని and ప్రకృతిలోండి everything వేరు is చేస్తున్నారు. merging ఈ like లోహాలన్నీ బాబా చెప్పినట్టుగా it చివరిలో will be మరి fertile. అన్ని మళ్ళీ The ఆ, planets ఈ will go ఈ in. కలిసిపోతాయి ఈ భూమిలో. All that ఈ metal which we have taken ఆ, out will again భూమి go back to మళ్ళీ the land. సస్యశ్యామలంగా అవుతుంది So definitely karma అని బాబా counts చెప్తారు the కదా. world. మరి కర్మఖాతాలు అయితే ఉన్నాయి. And what if you were mentioning, yes, children want all kind of things, and what if a child wants to have a pet at home? Let's say children wants to have animals. మరి పిల్లలకి ఒక పెంపుడు కుక్క లేకపోతే లేకపోతే ఇంకొకటి ఏదో కావాలి అంటే ఎలా పిల్లలు అడుగుతూ ఉంటారు కదా, కుక్క కావాలి, పాము కావాలి అని. మరి ఎలా అలా పెంపుడు జంతువులు ఉంచుకోవాలి అంటే It's two things. ఇది అంటున్నారు. One is of course, ఒకటేమో I know some families పాము అడుగుతారు అనుకోను, కాకపోతే even like కొన్ని getting ఫ్యామిలీల్లో enlightenment just జ్ఞానంలోకి because వచ్చిన they told తర్వాత about కూడా that and మరి ఒక జ్ఞానానికి రావటానికి ఒక సంవత్సరం ముందు వాళ్ళు ఒక all that. కుక్క But పిల్లని again, కొన్నారు. when it comes to కానీ hygiene point of view, మరి that హైజీన్ has to దగ్గరకు happen వచ్చేసరికేమో separate, otherwise making bhog and these మరి kinds భోగ్ of తయారు చేసేటప్పుడు things మరి will కుక్కలు make అటు it ఇటు difficult. కిచెన్ లోకి వస్తూ ఉంటాయి, డైనింగ్ రూమ్ లోకి వస్తూ So some ఉంటాయి. one or two మరి people still have it, కొన్ని but then కొంతమంది the way I కొన్నా understand, కానీ I went to నేను one అర్థం center చేసుకున్నది ఏంటంటే ఒక in సెంటర్కి Chicago. వెళ్ళినప్పుడు చికాగోలో This sister had a ఫ్యామిలీకి cat and సిస్టర్కి she ఒక couldn't పిల్లి live in ఉండేది. that apartment, so she పిల్లిని brought her అపార్ట్మెంట్లోకి and said, "I used to వదలకుండా see తన సెంటర్కి the తీసుకొచ్చారు. hair all కానీ over of the cat. You can't పిల్లి stop her జుట్టు from coming అన్ని చోట్ల పడిపోతూ very ఉంటుంది. early. తను మరి So we ఇక్కడికి were రావద్దు అని eating, she చెప్పలేము, went వస్తూనే sitting on the ఉంటుంది. table dining మరి మేము table. తినేటప్పుడు So మరి పిల్లి ultimately, టేబుల్ మీదకి వచ్చి I told డాన్స్ her, చేయటం మొదలైంది. let మేము someone చెప్పాము else చివరికి, adopt it because they మరి have so ఎవరినైనా much పెంచుకోవటానికి fear. ఇవ్వు అని చెప్పాము. But I had ఎందుకంటే left it for చాలా 2 మోహం years ఉంది దాని మీద. మరి to get rid of it. 12 ఏళ్ళుగా నేను దాని మోహంలో So ఉన్నాను, we ఎలా had to find వదిలించుకోను అంటే someone else who మేము would take it. ఎవరో ఒకళ్ళు సరిగ్గా So చూసుకునే వాళ్ళు I know అడాప్ట్ that this చేయడానికి issue మేము comes from కనుక్కొని very వాళ్ళకి great ఇప్పించాము. hygiene మరి మనకు and all that. నచ్చింది, కానీ మన ఆరోగ్యవంతం So కూడా you చూసుకోవాలి కదా, as a తన్ని ఎలా father are చూసుకుంటున్నారు. going to the మరి home, but మరి టాయిలెట్కి వెళ్ళిన తర్వాత watch మనం cat all the time. మరి మనం Dog స్నానం shower. చేస్తాం. మరి When క్యాట్ పిల్లి గురించి ఏంటి, sometimes పిల్లి in పూపుకి discipline, వెళ్ళినప్పుడు మరి స్నానం చేపిస్తామా, మళ్ళీ దాన్ని క్లీన్ చేసిన తర్వాత మనం చేస్తామా, మరి ఇవంతా చూసుకోవాలి కదా But భోగ్ they may ప్రిపేర్ want to have చేయడానికి a సేవలో leaky అంటారు. cat, a cat running. ఎరిక్ బాయ్ అంటున్నారు, అంటే బ్రహ్మకుమారి And పిల్లిని కొనాలి వాళ్ళు. if the cat బ్రహ్మకుమారి wants to be nice, అప్పుడు wants to బాగానే shower, ఉంటుంది. బ్రహ్మకుమారి పిల్లి wants to eat కూడా స్నానం during చేస్తుంది food, తినే ముందు. maybe they can put a net around మరి so the hair తన doesn't చుట్టూ fall everywhere. మరి Maybe we జుట్టు should just రాలకుండా, invent a new ఎంటికలు breed of రాలకుండా cats, బట్టలు so cats వేయచ్చు, are better నెట్ behaved. కట్టచ్చు. someone మరి has బీకే to బ్రహ్మకుమారి క్యాట్ అయితే బాగానే someone ఉంటుంది has కదా to అంటున్నారు. get into business, right? To create మరి దీది అంటున్నారు, అయితే ఎవరో ఒకళ్ళకి బిజినెస్ కావాలి, center for them. మరి వాళ్ళకి సెంటర్ కూడా ఓపెన్ చేయాలి బిజినెస్ Maybe చేయడానికి. we should have an Avyakti Parivar for the animals. ఎరిక్ బాయ్ అన్నారు, అది వ్యక్తి పరివారంలో ఎవరో ఒకళ్ళు పెడదాం. Parivar doesn't believe to have No. the pet. దీది అంటున్నారు, ఆ Because వ్యక్తి పరివారానికి అయితే ఈ పెంపుడు I know జంతువులు that అవసరం when లేదు. I came to England, lot of నేను ఇంగ్లాండ్ వచ్చినప్పుడు ఎంతో మంది అన్నారు, Indians, they don't like ఇండియన్స్కి pets. ఈ పెట్స్ But అవసరం లేదు, అవసరం ఉండదు అని. అంటే మనం natural,
మరి It's a పెట్స్ business. The way సహజంగా business పుట్టవు కదా, is అది the బిజినెస్ business, గానే వస్తాయి. the business, వాళ్ళ they బిజినెస్ work లోనే on that. మరి ఎంతో Like బిజినెస్ in ఉంది India, వాటిని when we have పుట్టించటంలో, వాటిని dogs on the street, పెంచటంలో. dogs on the ఇండియాలో అయితే animals, మరి then all కుక్కలు the ఇంకా neighbors వీధుల్లో will తిరుగుతుంటాయి, ఇంకా feed the ఉంటాయి. dog and all that. మరి But what I'm saying that పక్కన it's not ఇళ్లలో about వాళ్ళు కూడా that కుక్కలకి ఆహారం ఇస్తూ protection ఉంటారు. of animals. మరి అక్కడ They వాళ్ళు are produced. వాళ్ళు పుట్టిస్తున్నారని కాదు, మరి ఇక్కడ మాత్రం అది And పెద్ద so I బిజినెస్, don't see పుట్టిస్తున్నారు, that బిజినెస్ side గా of that, చేస్తున్నారు. that sympathetic kind మరి of అలాంటి attitude. జాలి So కైండ్ I ఆఫ్ just say BKs don't start ఇది that business. నాకు లేదు. అందుకే నేను చెప్తాను, బ్రహ్మకుమారి మీరు బిజినెస్ Business పెట్టొద్దు, don't have any పుట్టించే opinion బిజినెస్. about it. నీకేమైనా ఐడియా ఉంటే నువ్వే చెప్పాలి. I cannot imagine you during class having a nice wet cat on you and then petting a nice. ఓకే. నేను తలుచుకోలేకపోతున్నాను, మీరు క్లాస్ చేస్తా ఒక పిల్లిని ఒళ్ళో పెట్టుకొని నమురుతా క్లాస్ చేయటం, పిల్లిని నెమరుతా, అది నాకు మరి ఆలోచన ఊహించుకోలేకపోతున్నాను. సరే అంటున్నారు. మరి ఈ కర్మ ఖాతా గురించి మళ్ళీ వెనక్కి వస్తాను ఫినిష్ చేసే ముందు. The elements, the regard, మనం the respect. తత్వాల గురించి, గౌరవం గురించి, ప్రకృతి గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుతున్నాం. ఒకటి నేను ఏలు పెట్టలేనిది ఒకటి ఉంది. దాన్ని ఏంటంటే నేను మీ నుంచి ఫీల్ అయ్యేది తప్పేమో ఇది. నాకు మీకు మనకి ప్రకృతి పట్ల ఒక తల్లి లాంటి గుణం ప్రకృతి మీద కూడా ఉందేమో. అందుకే మీ హృదయం ప్రకృతి మీద చాలా ఆప్యాయత ఉందేమో, అందుకనే మీకు అలా అనిపిస్తుందేమో ప్రకృతి మీద అంత గౌరవం. ఎందుకంటే మనం ఇంతకు ముందు ఈ ప్రకృతిని మనం సరైన సంబంధం లేదు, ఏదో విధంగా బాధించాము. ఇప్పుడు మరి మీరు ప్రకృతికి చాలా తల్లిలాగా ఆప్యాయంగా ప్రకృతి పట్ల మాట్లాడుతున్నారు అంటున్నారు. ఇది చెప్తున్నారు, నేను ప్రకృతికి తల్లిని అని కాదు, మరి ప్రకృతే నాకు తల్లి. ప్రకృతిని కూడా అంటారు మదర్ నేచర్ అంటారు, తల్లి భూమాత అంటారు. మరి నా ప్రేమ ఈ ప్రకృతికి మీద ఉన్న ప్రేమ, మా అమ్మ మీద ఉన్న ప్రేమ. మరి మనం సరైన గాలి లేకపోతే, సరైన వెలుగు లేకపోతే, సరైన గింజలు లేకపోతే మనం ఎలా బతకగలుగుతాం? ఇది రెండు విధాలుగా కదా. నాకు తత్వానికే కాదు, అందరికీ నేను తల్లిలాగానే అనుకుంటాను, అమ్మలాగానే అనిపిస్తుంది నాకు. నేను జ్ఞానంలోకి వచ్చినప్పుడు చాలా చిన్నదాన్ని. మన్మోహిని దీది అన్నారు, ఆలోచించు, మీరందరూ జగత్మాతలు, జగత్తుకే తల్లులు, మాతలు అని. ఆ విధమైన స్మృతి నాకుంది, జగత్మాత, జగన్మాత అని. మరి జ్ఞానానికి ముందు కూడా మేము తులసి మొక్కని పూజించే వాళ్ళము. మరి నీళ్లతో సూర్య నమస్కారాలు చేసే వాళ్ళము, ఇవన్నీ ఉండేవి. ఆ వయసులో కూడా మీకు గుర్తుందే లేదో, ప్రకృతితో మనకు ఆ సంబంధం ఉంది. ఇప్పుడైతే మనం ఆ ప్రకృతి నుండి డిస్కనెక్ట్ అయ్యాము. మనకి అన్ని రకాల పరికరాలు ఉన్నాయి. మనం దాని యొక్క వేళ్ళని చూడడం, ఎక్కడి నుంచి వచ్చాయో చూడడం ఈ పదార్థాలు. మరి మెన్హాటన్లో ఉంటూ, పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఉంటూ మనం సరైన చెట్టును, సరైన ప్రకృతిని చూడము. కానీ మనం ఆ ప్రకృతిలో ఉన్నప్పుడు, చిన్న చిన్న ఊళ్ళలో ఉన్నప్పుడు ఇదంతా కమర్షియల్ సిటీ లాగా ఉండదు. ఇప్పుడున్న సిటీల వల్ల వాళ్ళు ప్రకృతిని మర్చిపోయారు. వాళ్ళు అడవుల్లోకి వెళ్ళినా, అప్పుడప్పుడు పార్కుల్లోకి వెళ్ళినా వాళ్ళకు అంత దగ్గర సంబంధం లేదు ఇప్పుడు ప్రకృతి పట్ల. నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. మరి ఈ ప్రకృతి నా తల్లి. మరి అలానే నాకు గౌరవం ఉంది ప్రకృతి మాత మీద. మరి ప్రకృతిని సరిగ్గా చూసుకోవటం అంటే నాకు చాలా ఇష్టం. ఇది అందరి కోసం, నా కోసమే కాదు. The
the best word would be like a master, because it feels like నేను మాత అన్నాను, కానీ మాత కంటే సరైనది మాస్టర్. మాస్టర్ అంటే యజమానిలా. a little bit not worshiper of nature, but I was నేను ప్రకృతిని I needed పూజించట్లేదు, కానీ to sustain me, and I was నాకు ప్రకృతి missing కావాలి, నన్ను the richness of పాలించుకో, nature, and I was నన్ను consuming నేను nature. సరిగ్గా ఉండటానికి నేను ప్రకృతి వల్లే నేను Master, and ఇలా yes, ఉన్నాను. mother, and nature is the mother, but she's కరెక్టే, mother, which is ప్రకృతి at the moment మాత. is a mother మరి ఆ that ప్రకృతి we need to ఇప్పుడు look after her చాలా so she can look after us. సిక్గా When ఉంది. we talk తను about బాగుంటేనే, ప్రకృతి బాగుంటేనే caring మనం బాగుంటాం. towards the grain, towards food, మనం towards గింజల వంక, ఆహారం వంక, పదార్థాల వంక మనం energy, which అంత is జాగ్రత్తగా very చూసుకుంటా వైబ్రేషన్, tremendous to ఎనర్జీని nature. ఆ ప్రకృతికి మనం అందిస్తే మనం సేవ చేస్తున్నట్టే ప్రకృతి దానివల్ల బాగవుతుంది. Less taking from it than you are giving back to it. మరి మనం తక్కువ తీసుకోవాలి, ఎక్కువ ఇవ్వాలి ప్రకృతికి అంటున్నారు. మరి స్వర్ణయుగంలో మరి ఈ ప్రకృతి మనకు సేవ చేస్తుంది. మరి చివరిలో కూడా మనం అలాంటి మంచి కర్మను తయారు చేసినప్పుడు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఉండవు. ప్రకృతి కూడా సహాయం చేస్తుంది. ఒకసారి నేను సౌత్ అమెరికాలో ఒక చిన్న దేశానికి వెళ్ళాను. అక్కడ టెంపరేచర్ 100 degrees ఉంది. వాళ్ళు అన్నారు, ఎప్పుడు అంత వేడిగా లేదు, మరి వర్షం పడలేదు అన్నారు. నేను వచ్చాను కదా, పర్వాలేదు, ఫ్యాన్ కానీ ఏదన్నా ఉంటే ఉంచండి అని చెప్పాను. మీ ఆశ్చర్యం ఏంటంటే నేను ఎయిర్పోర్ట్ అక్కడికి చేరక ముందే అక్కడ వర్షం పడటం మొదలైంది. ప్రకృతి వాళ్ళు ఆశ్చర్యపోయారు. మేము వర్షం పడుతుందని ఎవరు అనుకోలేదు అన్నారు. అక్కడ వేడంతా తగ్గిపోయింది. మరి నాకైతే భయం లేదు వేడంటే, కానీ ఒకసారి అక్కడికి వెళ్ళగానే ఎంతో పెద్ద వర్షం వచ్చింది. ఒకసారి ఇంకో చోట ఇక్కడ ఒక ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు పెద్ద వర్షం వచ్చింది. సాయంత్రం ప్రోగ్రాం ఉంది, మరి అంత నీళ్ళు వస్తూ ఉన్నాయి. అప్పుడు నేను అనుకున్నాను, సరే అంత బాగానే ఉంటుంది, మనం అంత బాగానే ఉంటుంది అనుకున్నాను. సాయంత్రం 5 లోపే ట్రైన్ ఆగిపోయింది. ప్రోగ్రాం బాగా జరిగింది, అందరు వచ్చారు. అలాంటి స్నేహము, చాలా సహయోగం ప్రకృతికి మనకి మధ్యలో ఉండాలి అన్నారు. ఓకే మోహిని దీది, రేపు నెక్స్ట్ మళ్ళీ వచ్చే శనివారం మనం కలుద్దాము. థ్యాంక్ యూ అందరికి. గుడ్ ఈవినింగ్. Enjoy the new series tomorrow. So it'll be lovely. So thank you and good night. గుడ్ నైట్. Om Shanti. Brother Eric, I would like to add something in it. Actually, when there was a conversation about children, and I'm not sure if everyone is aware of this, that there are many video games which పిల్లల generally గురించి వచ్చినప్పుడు ఎన్నో వీడియో గేమ్స్ పిల్లలు ఆడుతున్నారు, పిల్లలు అడుగుతున్నారు. కొన్ని వీడియో గేమ్స్ లో ఎంతో హింసను కూడా నేర్పిస్తున్నాయి. జనరల్ గా పిల్లలు షూటింగ్, ఫైటింగ్ చేయరు, కానీ గేమ్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్ని నేర్చుకుంటున్నారు. షూట్ చేయటం, ఫైట్ చేయటం, ఎన్నో కేసులు కూడా బీకేల్లో కూడా అయ్యాయి. పిల్లలు అలాంటివి చేయటం, ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్న దాని వల్ల వీడియో గేమ్ చూస్తూ వాళ్ళు అంతా అలా తయారవుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు ఇస్తారు, వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుందో ఆ వీడియో గేమ్లో వాళ్ళు ఆడుతున్నప్పుడు అని. రెండవది ఇంకోసారి ఒక చోట జరిగింది. ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే, మరి ఫోనుల్లో కూడా గేమ్స్ వచ్చాయి. కొన్ని గేముల్లో చిల్డ్రన్ ఇబ్బంది పెట్టే గేములు, 1 లెవెల్, 2వ లెవెల్, 3వ లెవెల్, ఈ లెవెల్స్లో పిల్లలను రకరకాల భౌతికమైన ప్లేసులు, వేరే చోట్లకు తీసుకెళ్ళి వాళ్ళ పిల్లల్ని పట్టుకుంటున్నారు. అది మంచిది కాదు. పిల్లలకి తెలియదు, కానీ తెలియకుండా అందులో పడిపోతున్నారు. ఆ గేముల్లో వాళ్ళకి చెప్తారు, ఆ గేమ్ గురించి ఎవరికి చెప్పకూడదు, ఆ గేమ్లో జరిగేది ఏది ఎవరికి తెలియనియకూడదు. అట్లానే ఆ లెవెల్కి వెళ్తారు. అలా వాళ్ళు ఎక్కువ రిస్క్లోకి వెళ్ళిపోతున్నారు. అందుకే నేను చెప్తున్నాను దీదీకి, పిల్లలు అడుగుతారు, కానీ కొన్ని డిమాండ్లు
మరి తల్లిదండ్రులు తెలుసుకొని అది అది ఉపయోగకారా లేకపోతే హానికారా అనేది తెలుసుకోవాలి. ఇది మీ అందరితో పంచుకుంటున్నాను ఫ్యామిలీతో. బీకే ఫ్యామిలీలో కూడా కొన్నిసార్లు జరిగాయి Our thoughts and with Didi's help, మన ఆలోచనల ద్వారా దీది హెల్ప్ ద్వారా energy that will bring artists to కొత్త create video games that are BK compatible. మనం with white బీకే cats and white బీకే dogs కంపాటబుల్ where nobody గేమ్స్ gets తయారు hurt. చేద్దాం. ఒక తెల్ల పిల్లి తెల్ల కుక్కతో గేములు మనం పెడదాం. షూటింగ్ లేకుండా అయితే మనం డిజైన్ చేద్దాంలే అంటున్నారు ఎరిక్ భాయ్. They're aware of what they consume. దాని ద్వారా వాళ్ళకి This is తెలుస్తుంది basically వాళ్ళు starting ఏం to తీసుకుంటున్నారో దాంతో energy so that కొత్త శక్తి మొదలవుతుందిలే, కొత్త గేమ్ డిజైన్ చేద్దాంలే. vegetarian food for the kids. That's our blessing for video games to change. వీడియో గేమ్స్ చేంజ్ అవ్వాలని దీవెనిద్దాము. స్పాంటేనియస్ గా వెరీ